హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు దుబాయ్లో పార్కింగ్ రూల్స్ ఎలా ఉంటాయో చెప్తాను మీ అందరికీ. ఇది పెయిడ్ పార్కింగ్. ఇలా సపరేట్గా పెయిడ్ పార్కింగ్ అని కొన్ని బోర్డ్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడనే మనం వెహికల్స్ కానీ, బైక్స్ కానీ, కార్లు కానీ అక్కడనే పార్క్ చేయాలి. మళ్ళీ వీటికి పే అంటే మనీ కట్టాల. అక్కడ మంత్లీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది, అవర్స్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళకు డబ్బు ఇచ్చి మన బండిని పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దుబాయ్లో కానీ ఎక్కడైనా మెయిన్ సిటీలలో అక్కడ రోడ్ సైడ్, ఇక్కడ రోడ్ సైడ్ ఇట్లా చిన్న ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడే పెట్టినందుకు కూడా మనీ పే చేయాలి. కాకపోతే వీటికి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ నుంచి టికెట్ తీసుకోవాలన్నమాట. ఆ టికెట్ తీసుకొని 1 అవర్ దాకా, 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత టైం అయిపోయింది అనుకో, మళ్ళీ వచ్చి మళ్ళీ టికెట్ తీసుకోవాలి. అలా ఉంటుంది ఇక్కడ. మన బైక్స్ అయినా, పెద్ద ట్రక్స్ అయినా, ఏవైనా సరే ఇలా లైన్గా పెట్టుకోవాలి. కాదు ఇష్టం ఉన్నట్లు పెట్టుకుంటా అంటే వచ్చి ఫైన్స్ వేస్తారు. హెవీ ఫైన్స్ ఉంటాయి ఇక్కడ. నేను ఇందాక చెప్పిన మిషన్ ఇది అదే. మనం ఇక్కడ నుంచే పార్కింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట. పార్కింగ్ టికెట్ ఇక్కడనే తీసుకోవాలి. నోల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టి మనం పే చేయాలి 6 dirhams. మళ్ళా దుబాయ్లో బ్యాలెన్స్, మన ఫోన్ బ్యాలెన్స్ మన ఇంటికాడ అయితే ఫోన్ ద్వారా వేసుకుంటాం. ఇక్కడ ఎక్కువ మంది ఈ మిషన్ వాడతారు. ఇక్కడ మెయిన్ 2 సిమ్ములు, ఎటిస్లాట్, డ్యూ. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది కానీ ఎక్కువ అది ఎవరు వాడరు. ఇవి 2 మెయిన్. థ్యాంక్ యూ ఫర్